వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ప్రధానంగా ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జరిగినటువంటి పరిణామం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది. ప్రధానంగా అటు ఎన్టీఆర్ అభిమానులు, అలాగే బాలకృష్ణ అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అసలు ఏం జరిగింది నిజంగా అనేది అయితే తెలియాల్సి ఉంది. దీని మీద బాలకృష్ణ కానీ అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ కానీ వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఏం జరిగిందంటే కళ్యాణ్ రామ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ వచ్చి సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించి వెళ్ళారు. దాని తర్వాత బాలకృష్ణ వచ్చిన సందర్భంలో బాలకృష్ణ ఒక ఫ్లెక్సీని తొలగించమంటూ చెప్పినటువంటి ఒక వీడియో వైరల్గా మారింది. అక్కడ తీసేయండి అనేటువంటి ఒక వాయిస్ని అయితే మరి యాడ్ చేశారా, లేకపోతే అక్కడే ఆ వాయిస్ ఎందుకు హైప్గా వచ్చింది? ఎందుకంటే వీళ్ళు ఇచ్చినటువంటి వీడియో క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆ వీడియోలో పక్క వాళ్ళు మాట్లాడేది, బాలకృష్ణ మాట్లాడేటువంటి వాయిస్ అయితే రావట్లేదు. ఒక వాయిస్ మాత్రం హైలైట్గా కనిపిస్తోంది, తీసేయండి అనేటువంటి ఒక వాయిస్. ఈ వాయిస్ ఎందుకు హైలైట్గా వినిపిస్తోంది అనేది కూడా ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. ఫ్లెక్సీని తీసుకెళ్తున్నటువంటి ఒక వీడియో అయితే వైరల్ అయింది. ఆ ఫ్లెక్సీని తొలగించారు కావాలని అని చెప్పి అయితే చెప్తూ ఉన్నారు. నిజంగానే తొలగించారా లేదా అనేది కూడా చూడాలి. అదేవిధంగా వేరే దగ్గర తీసుకున్నట్టయితే ఎంట్రన్స్ ఆఫ్ ది పాయింట్లో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ అయితే ఉంది. అదైతే కొన్ని మీడియా ఛానల్స్లో ఇచ్చినటువంటి వీడియోస్లో మనకు తెలుస్తోంది అక్కడ ఫ్లెక్సీ ఉన్నట్టు. సో ఈ ఒక్క పర్టికులర్ ఫ్లెక్సీ మాత్రం ఏదైనా అడ్డంగా ఉంటే లేకుంటే తీసేశారా, లేదంటే ఆ ఫ్లెక్సీని తీసుకెళ్ళి పెట్టేటప్పుడు కానీ పక్కన పెట్టేటప్పుడు కానీ విజువల్ని తీసి ఈ విధంగా వైరల్ చేశారా అనేది అయితే తెలియాల్సి ఉంది. దీని మీద ఇటు బాలకృష్ణ కానీ అటు ఎన్టీఆర్ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. లేకపోతే అభిమానుల మధ్య ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రధానంగా తీసుకుంటే హత్య అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు అది తెలుగుదేశం పార్టీకి మంచిది కూడా కాదు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడు కూడా బాలకృష్ణని అభిమానిస్తారు, ఎన్టీఆర్ని అభిమానిస్తారు. తమ వారసులు కాబట్టి, అంటే సీనియర్ ఎన్టీఆర్ వారసులు కాబట్టి అందరినీ కూడా అభిమానిస్తూ ఉంటారు. అటువంటి నేపథ్యంలో ఇటువంటి వార్త వైరల్ కావడం అనేది అందరినీ ఆలోచింపజేస్తోంది. మొత్తానికి అసలు ఇది ఏం జరిగింది, ఎందువల్ల జరిగింది, ఆ వాయిస్ బాలకృష్ణదేనా, లేదంటే బాలకృష్ణ వేరే సందర్భంలో చెప్తే ఆ వాయిస్ని కావాలని ఎడిట్ చేసి పెట్టారా అనేది అయితే ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఈ వార్తనైతే మీడియా హైలైట్ చేస్తుంది. మరి దీంట్లో అసలు నిజం ఏంటి అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఆ నిజం బయటకు వస్తే కానీ ఈ ఏదైతే పర్టికులర్గా వైరల్ అవుతున్న వార్తకు ఫుల్ స్టాప్ పడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఆ నిజం బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఆ నిజం బయటకు రావాలంటే బాలకృష్ణ కానీ లేదంటే జూనియర్ ఎన్టీఆర్ కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు నోరు విప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, వారు మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రెస్ మీట్ని పెట్టి దీని మీద క్లారిటీ ఇచ్చేస్తే సో ఇక్కడ ఏర్పడినటువంటి ఏదైతే అగాధం ఉంటుందో ఇద్దరి ఫ్యాన్స్ మధ్య ఉండేటువంటి అగాధాన్ని తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. లేదంటే ఇదే కొనసాగితే మాత్రం పోను కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. సో ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. వాస్తవాలైతే బాలకృష్ణ ఏం జరిగింది అనేది మాట్లాడితేనే వాస్తవాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. లేదంటే జూనియర్ ఎన్టీఆర్ అలాగే బాలకృష్ణ ఫ్యాన్స్ మధ్య దూరం పెరిగేటువంటి అవకాశం అయితే లేకపోలేదు. సో ఖచ్చితంగా దీని మీద ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఎడిటెడ్ వీడియోలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. వైరల్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చాలామంది ఇటువంటి ఎడిటెడ్ కంటెంట్ అయితే పెడుతున్నారు. ఏది వాస్తవమో, ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా బాలకృష్ణ ప్రెస్ మీట్ పెట్టి వివరాలు తెలియజేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.